హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో గోంగూరలో ఉండే పులుపుతో మసాలా ఫ్లేవర్తో గోంగూర పులావ్ చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైనా పెద్దలకైనా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పులావ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా రైస్ నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి 1 గ్లాస్ రైస్ వేసుకోవాలి. నేను నార్మల్ రైసే తీసుకున్నాను. బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు. రైస్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగి నిండుగా నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు గోంగూరని శుభ్రం చేసుకుని తీసుకోవాలి. 2 గుప్పెళ్ళ వరకు ఎర్ర గోంగూర తీసుకుని శుభ్రంగా కడిగి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని గోంగూరని ఆ ప్యాన్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆ ప్యాన్ మీద మూత పెట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ గోంగూర మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. గోంగూర మెత్తగా అయిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా గోంగూర మొత్తం మెత్తగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు రైస్ కోసం స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని 2 స్పూన్ల నూనె 2 స్పూన్ల నెయ్యి వేసుకుని వేడెక్కిన తర్వాత హోల్ మసాలా దినుసులు వేసుకుని వేయించుకోవాలి. 1 బిర్యానీ ఆకు, కొంచెం షాహీ జీరా, 2 యాలకులు, 3-4 లవంగాలు, 2 మరాఠీ మొగ్గలు, 1 జాపత్రి, 1 స్టార్ ఫ్లవర్ వేసి వేయించుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు రంగు మారేంత వరకు వేయించుకోవాలి. అవి వేగేలోపు చల్లారిపోయిన గోంగూరని మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకుంటూ ఇక్కడ చూపిస్తున్నట్లుగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. అది కూడా వేగిపోయిన తర్వాత 2 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 క్యారెట్, 1 బంగాళదుంపని ఇక్కడ చూపిస్తున్నట్లుగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ 70-80% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మీరు కుక్కర్ గిన్నెలో చేస్తున్నట్లయితే వెజిటేబుల్స్ 50% ఉడికేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత 2 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర తరుగు, కొంచెం పుదీనా తరుగు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కసూరి మేతిని కూడా వేసి ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. గోంగూరని పేస్ట్ కాకుండా డైరెక్ట్గా వేసుకోవాలనుకుంటే వెజిటేబుల్స్ మగ్గిపోయిన తర్వాత గోంగూరను వేసుకొని మగ్గించుకోవచ్చు. వెజిటేబుల్స్ ఇలా 70-80% కుక్ అయిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఆ పొడులన్నీ ఒక్కసారి బాగా కలిపి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఉడికించి మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ వేసుకోవాలి. గోంగూర పేస్ట్ అంతా వేసి బాగా కలుపుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. గోంగూరని ముందుగా ఉడికించుకున్నప్పటికీ ఇలా ఆయిల్లో మగ్గించుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్ అన్నీ వంపేసుకుని దీనిలో వేసుకోవాలి. అలా రైస్ మొత్తం వేసుకుని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆల్రెడీ రైస్ నానిపోయినాయి కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత రైస్ ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. అదే బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి రైస్ని ఉడికించుకోవాలి. అదే కనుక కుక్కర్లో ఉడికించుకున్నట్లయితే 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. రైస్ కాస్త దగ్గర పడిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఒక్కసారి కింద నుంచి పైకి బాగా కలుపుకొని రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత తీసి చెక్ చేస్తే రైస్లో వాటర్ ఏమీ లేనంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అలా ఉడికించుకున్న రైస్ని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 15-20 మినిట్స్ అలా వదిలేసి తర్వాత సర్వ్ చేసుకుంటే రైస్ చాలా పొడి పొడిగా టేస్టీగా వస్తుంది. అదే కుక్కర్లో అయితే 2 విజిల్స్ వచ్చాక ప్రెషర్ తగ్గిపోయాక సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా చాలా టేస్టీగా ఉండే గోంగూర పులావ్ రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి
టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.